గారు అదేవిధంగా ఆగే గారు మాట్లాడినట్టుగా రేపు తెలంగాణ ప్రదాత అదేవిధంగా రాజన్న సిరిసిల్ల ప్రదాత మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సిరిసిల్లకు వస్తున్న సందర్భంలో ప్రధానంగా రెండు విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నా. వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లకు రావడం జరిగింది. సహజంగా ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నుంచి ఎన్నో ఎన్నికలకు సంబంధించి హామీలు వస్తాయని ఆశపడ్డం. హామీలు కాదు కదా, హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు ఏది ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలు కనీసం ప్రస్తావించిన పాపాన కూడా పోలేదు. తద్వారా వారికి నేత కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదని తెలిసిపోయింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న వేములవాడ రావడం జరిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు కూడా ఏమైనా హామీలు వస్తాయేమో అని ఆశించిన వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలు అదేవిధంగా రాజన్న సిరిసిల్ల ప్రజలకు నిరాశను ఎదురైంది. రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధానమంత్రిగా ఘనతకెక్కింది, కానీ రాజన్నకు మొక్కులు తీర్చడం అనేది ఉంటుంది, అది మర్చిపోయినరు. రాజన్న గుడిని అభివృద్ధి చేస్తారని చెప్పేసి పెద్దలు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ గారు ఒకరోజు ముందుగానే వేములవాడలో డిమాండ్ చేయడం జరిగింది. మరి వేములవాడ గుడిని అభివృద్ధి చేయడానికి అదేవిధంగా సిరిసిల్ల వేములవాడ చిరకాల వాంఛ అయినటువంటి రైల్వే లైన్ గురించి కూడా ప్రకటన చేస్తారని ఆశించినాం. వారి నుంచి ఏ విధమైనటువంటి హామీలు లభించలేదు. ఎందుకంటే ధార్మిక కార్మిక కర్షక కేంద్రమైన సిరిసిల్లను ఏ విధంగా అభివృద్ధి చేసే ప్రణాళిక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర అదేవిధంగా దేశ ప్రధానమంత్రి దగ్గర లేకపోవడం శోచనీయం. మరి వీరి మెడలు వంచి మన జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రాంతంలో ఉన్నటువంటి కరువును పారదోలాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా ఎందుకు గెలిపించాలనో రేపు వచ్చినటువంటి రాబోయే కేసీఆర్ గారు స్పష్టంగా చెప్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ సాధకులందరూ కూడా హాజరయ్యి బహిరంగ సభను విజయవంతం చేయాల్సింది, రోడ్ షోను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మన రైతులకు రావాల్సిన ఈ రోడ్ షోలు అదేవిధంగా బస్సు యాత్రతోనే రైతు బంధు విడుదలైంది. రేపటి సభతో ఖచ్చితంగా నేత కార్మికులకు కూడా జీవితాలు మారే విధంగా కేసీఆర్ గారు ఒత్తిడి తెస్తారని చెప్పి భావిస్తూ నేత కార్మికులు కూడా ఖచ్చితంగా వారి పనులన్నీ పక్కన పెట్టుకుని రేపు సాయంత్రం 2 గంటలు ఒక్క 2 గంటలు వాళ్ళు వచ్చి ఈ సభను విజయవంతం చేస్తే మన బతుకులు మారిపోయేంత ఒత్తిడి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేయొచ్చు. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఏమీ చేయని బండి సంజయ్ గారికి కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బహిరంగ సభను కొత్త చెరువు నుంచి అదేవిధంగా నేతన్న చౌక్ వరకు జరిగే ఈ సభను ఘనంగా విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిరిసిల్ల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.